గత 17 రోజుల్లో వివిధ పార్టీలు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వడం, సభలో గందరగోళం ఏర్పడడం వలన అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన కనీస మద్దతు 50 మంది సభ్యులను లెక్కించలేకపోతున్నానని స్పీకర్ అనడం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు మరో 5 రోజుల్లో ముగియనుండగా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తి నెలకొంది. అవిశ్వాస తీర్మానమిచ్చి 17 రోజులైనా చర్చ మొదలు పెట్టకపోవడం కొత్త పోకడ. భవిష్యత్తులో ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితిలో కూడా ఇదే వైఖరి అనుసరించడానికి ఏదో ఒక పార్టీని ఎగదోసి సభలో గందరగోళం నెలకొన్నది కాబట్టి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్న సభ్యుల సంఖ్యను లెక్కించలేకపోతున్నామని ప్రభుత్వాలు తప్పించుకోవడానికి బీజేపీ ప్రస్తుత వైఖరి బాటలు వేస్తోంది. అవిశ్వాసం అంగీకరించకపోవడం, సమావేశాలు మరో 5 రోజుల్లో ముగియనుండడం గమనిస్తే బహుశా ప్రభుత్వమే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోందా అనిపిస్తోంది. ఈ సందర్భంగా గతంలో అవిశ్వాస తీర్మానాల వలన పతనమైన ప్రభుత్వాల చరిత్రను రాస్తున్నాము. ప్రతిపక్షం మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని అవిశ్వాస తీర్మానం లోక్సభ స్పీకర్కు ఇస్తే అదే రోజు స్పీకర్ ఆ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి ఎంతమంది సభ్యులు మద్దతు ఇస్తున్నారని అడుగుతారు. కనీసం 50 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే ఆ తీర్మానాన్ని చర్చకు పెట్టి ప్రధాని సమాధానం తర్వాత ఓటింగ్ జరుపుతారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే విశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెడుతుంది. మిత్రపక్షాలు మద్దతు విరమించినప్పుడు రాష్ట్రపతి ప్రభుత్వాన్ని బలాన్ని నిరూపించుకోమని అడిగిన సందర్భాలలో ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెడుతుంది. దేశంలో శాంతి భద్రతల సమస్య, ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాలలో మా మీద సభకు నమ్మకం ఉంది అని నిరూపించుకోవడానికి ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. అవిశ్వాసం గెలిచినా లేదా విశ్వాస తీర్మానం వీగినా ప్రభుత్వం కూలిపోతుంది. స్థూలంగా విశ్వాస మరియు అవిశ్వాస తీర్మానాల మధ్య భేదమిది. అయితే దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గి ప్రభుత్వాలు కూలలేదు. ఒక్కసారి అవిశ్వాసం మీద ఓటింగ్ జరగకముందే ప్రధాని రాజీనామా చేశారు. 3 సార్లు మాత్రం విశ్వాస తీర్మానాలు వీగిపోయి ప్రభుత్వాలు పడిపోయాయి. విశ్వాస తీర్మానాల ఓటమి 1999లో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కూలిన వాజ్పేయి ప్రభుత్వం. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, సోనియా, జయలలిత, మమత కూల్చిన వాజ్పేయి ప్రభుత్వం. గుజ్రాల్ రాజీనామా తర్వాత 1998 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 182, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏగా 254 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 141, కమ్యూనిస్టులు 45 స్థానాలు, జనతాదళ్ 40 స్థానాలు గెలిచారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం లాంటి పార్టీల మద్దతుతో వాజ్పేయి రెండవసారి ప్రధాని అయ్యారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత 18 స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీ జయలలిత ఏఐఏడీఎంకే. 1998 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత సోనియా గాంధీ 14 మార్చి 1998న కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించడంతో కాంగ్రెస్ రేసులో తిరిగి గాంధీ కుటుంబ ఆధిపత్యం మొదలైంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న 1996లో అవినీతి ఆరోపణలతో జయలలిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 1998లో వాజ్పేయి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జయలలిత కరుణానిధి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయమని, తన మీద కేసులు ఎత్తివేయమని వాజ్పేయి మీద జయలలిత ఒత్తిడి చేసేవారు. వాజ్పేయి ప్రభుత్వంలో ఒక్క సీటు ఉన్న బూటా సింగ్ లాంటి పార్టీలు కూడా భాగస్వాములు. కప్పల తడిక ప్రభుత్వం అన్నదానికి సరైన ఉదాహరణగా ఉండేది. సుబ్రహ్మణ్య స్వామి ఐఐటీలో ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్థిక విధానాల మీద ఇందిరతో ఏర్పడ్డ విభేదాలతో ఐఐటీ నుండి బలవంతంగా రాజీనామా చేయించారు. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఎమర్జెన్సీ ముందు నాటి ఇందిరా వ్యతిరేక ఉద్యమాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. 1974లో జనసంఘ తరపున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ రోజుల్లో అమెరికాకు పారిపోయారు. స్వామి మీద కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1976లో రాజ్యసభలో ప్రసంగించి అరెస్టు కాకుండా పోలీసులు కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ఈశాన్య బొంబాయి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. జనతా మొరార్జీ ప్రభుత్వంలో జనసంఘ్ తరపున వాజ్పేయి, అద్వానీ మంత్రులు అయ్యారు. వాజ్పేయి కుట్ర చేయడం వల్లనే తాను మంత్రిని కాలేకపోయానని సుబ్రహ్మణ్య స్వామి అనేక సార్లు చెప్పారు. అప్పటి నుంచే సుబ్రహ్మణ్య స్వామికి వాజ్పేయికి విరోధం మొదలైంది. 1998 ఎన్నికల్లో జయలలిత మద్దతుతో సుబ్రహ్మణ్య స్వామి మదురై నుంచి జనతా పార్టీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి జయలలిత పార్టీ నుంచి 2 మంత్రులుగా తీసుకున్నారు గాని గత విరోధంతో సుబ్రహ్మణ్య స్వామిని మాత్రం మంత్రి మండలిలోకి తీసుకోలేదు. 1998 డిసెంబర్ నెలలో అడ్మిరల్
విష్ణు భగత్ ప్రభుత్వం నియమించిన డిప్యూటీ నియామకాన్ని వ్యతిరేకించడం సంచలనం కలిగించింది. ప్రభుత్వం విష్ణు భగత్ను 30 డిసెంబర్ 1998న తొలగించింది. విష్ణు భగత్ అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ మీద తీవ్ర విమర్శలు, ముఖ్యంగా ఆయన సాయుధ వ్యాపారులకు అనుకూలంగా పనిచేస్తున్నాడని విమర్శించారు. వాజ్పేయి ప్రధాని అయినప్పటి నుంచి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పలుసార్లు పార్లమెంట్ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన జయలలిత విష్ణు భగత్ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫెర్నాండెస్ ను రక్షణ శాఖ నుంచి తప్పించి విష్ణు భగత్ ను తిరిగి అడ్మిరల్ గా తీసుకోవాలని వాజ్పేయి మీద ఒత్తిడి తెచ్చారు. వాజ్పేయి జయలలిత డిమాండ్లు అంగీకరించకపోవడంతో 27 మార్చి 1999న జయలలిత పార్టీ మంత్రులు ఇద్దరు రాజీనామా చేయగా అదే రోజు వాజ్పేయి సిఫార్సుతో రాష్ట్రపతి వాటిని అంగీకరించారు. దీనితో జయలలిత వాజ్పేయి ప్రభుత్వంతో పూర్తి తెగదెంపులు చేసుకున్నారు. మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వాజ్పేయి ప్రభుత్వం కూల్చివేతే లక్ష్యంగా రాజకీయ పక్షాలతో టీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ టీ పార్టీలో మొదటిసారి సోనియా గాంధీ, జయలలిత కలిశారు. వివిధ పక్షాలను హాజరుపరిచే కార్యక్రమం ముమ్మరంగా సాగింది. జయలలిత కూడా స్వయంగా అనేక పార్టీలతో మాట్లాడి ఈ టీ పార్టీకి హాజరు కమ్మని ఆహ్వానించారు. ఈ పార్టీలోనే సుబ్రహ్మణ్య స్వామి, సోనియా, జయలలిత, మమతా త్రయాన్ని లక్ష్మీ, సరస్వతి, దుర్గలతో పోల్చారు. మొత్తానికి టీ పార్టీకి అతిరథ మహారథులు అందరూ హాజరయ్యారు. మాజీ ప్రధానులు చంద్రశేఖర్, పివి, దేవగౌడ, గుజ్రాలతో పాటు సోనియా, మమత, మాయావతి, ములాయం మరియు లాలు, ఫరూక్ అబ్దుల్లా, బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఎక్కువ మంది సభ్యుల బలమున్న అన్ని కమ్యూనిస్టు పార్టీలు, డిఎంకే, ముపనార్ తదితరులు హాజరయ్యారు. దీనితో ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం వెళ్లింది. 14 ఏప్రిల్ 1999న జయలలిత రాష్ట్రపతిని కలిసి వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు లేఖ ఇచ్చారు. దీంతో 275 మంది సభ్యుల మద్దతున్న వాజ్పేయి ప్రభుత్వం 257కు తగ్గి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది. ప్రభుత్వం కూలిపోతుందా లేక నిలబడుతుందా అన్న చర్చలతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. 6 మంది సభ్యులున్న డిఎంకే, 5 మంది సభ్యులున్న బీఎస్పీ, 4 మంది సభ్యులున్న చౌతాలా, లోక్ దళ్ పార్టీల నిర్ణయం కోసం అందరూ ఎదురు చూశారు. చౌతాలా పార్టీ కొన్ని నెలల ముందే ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. కానీ హర్యానా రాష్ట్ర రాజకీయాల వలన వారు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వరని బీజేపీ అంచనా. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టకముందే ప్రభుత్వం మైనారిటీలో పడడంతో రాష్ట్రపతి వాజ్పేయి ప్రభుత్వాన్ని సభలో బలం నిరూపించుకోమని ఆదేశించారు. ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడానికి బీజేపీ నాయకులు అద్వానీ, ప్రమోద్ మహాజన్ తదితరులు రంగంలోకి దిగారు. వారి ప్రయత్నాలు సఫలమయ్యి లోక్ దళ్ చౌతాలా, ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్, డిఎంకే మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. మాయావతి ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం విశ్వాస తీర్మానం గెలవడానికి కావలసిన బలం సమకూరింది. 17 ఏప్రిల్ 1999న ప్రభుత్వ అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగింది. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న సభ్యులను ఆయా పార్టీలు సభకు స్ట్రెచర్ మీద తీసుకువచ్చాయి. ఢిల్లీలోని పలు ఆసుపత్రుల అంబులెన్స్లు పార్లమెంట్ ఆవరణలో సిద్ధంగా ఉంచారు. సభ మొదలైంది. మాయావతి లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. దీంతో సభలో కలకలం మొదలైంది. బీజేపీ నాయకులు విపక్ష పార్టీల నాయకుల వద్దకు పరుగులు తీసి చర్చలు చేశారు. ఇంతలో ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ సభలో ప్రత్యక్షమయ్యారు. 1998 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన గమాంగ్ 2 నెలల కిందట ముందే ఫిబ్రవరిలో ఒరిస్సా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పంపించింది. 6 నెలల వరకు లోక్సభ సభ్యుడిగా కొనసాగడానికి చట్టం అనుకూలంగా ఉండడంతో గమాంగ్ లోక్సభకి రాజీనామా చేయలేదు. గమాంగ్ ను ఓటు వేయకుండా అడ్డుకోవాలని బీజేపీ చేసిన వినతిని స్పీకర్ బాలయోగి తిరస్కరించారు. ప్రభుత్వ విపక్ష బలాలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఏం జరుగుతుందో అన్న ఆతృత పెరిగింది. మణిపూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ సభ్యుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో విపక్షాలకు షాక్ తగిలింది. ఇంతలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రొఫెసర్ సైఫుద్దీన్ సోజ్ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మళ్లీ హడావిడి. క్రికెట్లో చివరి ఓవర్లో ప్రతి బాలు ఫలితం మార్చేట్లు ఉత్కంఠ మధ్య చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 270 ఓట్లు పడ్డాయి. అధికార పక్షంలో దిగ్భ్రాంతి, విపక్షాలలో కేరింతలు. ప్రధాని వాజ్పేయి లేచి చివరి ప్రసంగం చేసి రాజీనామా చేయడానికి రాష్ట్రపతి భవన్కు వెళ్తుందని ప్రకటించారు. మొదట 1996లో 13 రోజులు, ఇప్పుడు 1998లో 13 నెలలు పాలించాము.
రేపు 13 సంవత్సరాలు పాలిస్తామని ప్రసంగంలో చెప్పిన వాజ్పేయి 1999 ఎన్నికల్లో గెలిచారు, కానీ 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే 2004లో ఇండియా షైనింగ్ నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారు. దీంతో 5 సంవత్సరాలు పూర్తికాలం పాలించిన కాంగ్రెసేతర ప్రధాని ఒక్కరు కూడా లేకుండా పోయారు. తెర వెనుక ఇంత రాజకీయం నడిపిన సుబ్రహ్మణ్య స్వామి పార్లమెంటుకు 6 సార్లు ఎన్నికైనా మంత్రిగా పనిచేసింది మాత్రం కేవలం 8 నెలలే. చంద్రశేఖర్ మంత్రివర్గంలో 1990 నుండి 1991 మధ్య మంత్రిగా చేశారు. జనతాదళ్ ప్రభుత్వాలు 1989 నుండి 1991. 1990లో విపి సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో 142 నుండి 346 తేడాతో ఓడిపోయింది. విపి సింగ్ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని అయిన చంద్రశేఖర్ 8 నెలల తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో రాజీనామా చేశారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు 1996 నుండి 1998 వరకు. 1996 ఎన్నికల్లో ఓటమి తర్వాత పివి సింగ్ తప్పుకోవడంతో సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 13 రోజుల పాలన తర్వాత తగిన మద్దతు లేకపోవడంతో వాజ్పేయి ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నాయకత్వంలో దేవగౌడ ప్రధాని అయ్యారు. 10 నెలల పాలన తర్వాత సీతారాం కేసరితో వచ్చిన విభేదాలతో దేవగౌడ 11 ఏప్రిల్ 1997న ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 152 వర్సెస్ 292 ఓట్ల తేడాతో వీగిపోవడంతో రాజీనామా చేశారు. అప్పటి సిపిఎం కార్యదర్శి సుర్జిత్ ప్రయత్నాలతో కాంగ్రెస్ ఐజే గుర్జరాల్కు మద్దతు ఇవ్వడంతో ఆయన 21 ఏప్రిల్ 1997న ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన తర్వాతి రోజు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గెలిచారు. 1997 నవంబర్లో రాజీవ్ గాంధీ హత్య కేసు విచారించిన జైన్ కమిషన్ రిపోర్ట్ పత్రికలకు లీక్ కావడం, అందులో డీఎంకే మరియు కరుణానిధి మీద కొన్ని వ్యాఖ్యలు ఉండడంతో కాంగ్రెస్ గుజరాల్ ప్రభుత్వం నుంచి డీఎంకే మంత్రులను తొలగించాలని కోరగా గుజరాల్ అందుకు తిరస్కరించడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి గుజరాల్ ప్రభుత్వానికి 28 నవంబర్ 1997న మద్దతు ఉపసంహరించారు. దీంతో గుజరాల్ రాజీనామా చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.